ముఖ్యంగా లివర్‌కి ప్రాబ్లమ్ రావటానికి ప్రపంచవ్యాప్తంగా గానీ, మన దేశంలో గానీ ముఖ్యమైన కారణం అధిక మద్యపానం. ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్. సో, లివర్ ఎక్కువ శాతం మందిలో పాడైపోతానికి ముఖ్యమైన కారణంగా అధిక మద్యపానం అని చెప్పుకోవచ్చు. కానీ చాలామందికి ఎలా ఉంటుందంటే, ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే లివర్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకా ఎవరికీ ఉండదు అనేది ఒక రకమైన రాంగ్ దీంట్లో అపోహ అది. ఉంటారు. అలా కాకుండా మద్యపానం వల్ల 50% మందికి లివర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 50% మందికి ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే మద్యపానం అసలు తీసుకోరు. కానీ లివర్ మీద ఫ్యాట్ చేరుకుని నెమ్మదిగా ఈ లివర్‌ని డ్యామేజ్ చేస్తుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది కాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని క్రానిక్ హెపటైటిస్ వైరసెస్. ఓకే. దీనివల్ల దీర్ఘకాలికంగా లివర్ ప్రాబ్లమ్ వచ్చి లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం. అరుదుగా కొంతమందిలో మనం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజము మన బాడీలో ఒక ఆర్గాన్‌ని బయట ఆర్గాన్ అనుకుని డ్యామేజ్ చేస్తుంది. అలా లివర్ మీద ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటాం. దీనివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము. ఓకే.